నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2014 నుంచి చూస్తే చాలా క్రియేటివ్ ఎలక్షన్ క్యాంపెయిన్కు ప్రసిద్ధి. చాయ్ పై చర్చ అనేది పెద్ద కార్యక్రమం జరిపారు. ఒకేసారి 1000 టీ స్టాల్లో డిజిటల్ టెక్నాలజీస్ను ఉపయోగించి, శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించి 2014 ఎలక్షన్లో ఒకేసారి కూడా చర్చ జరిపారు. సో ఈ చాయ్ పై చర్చ చాలా పాపులర్గా మోడీ చాయ్ వాలా ఇమేజ్ను కూడా ప్రొజెక్ట్ చేసి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్న మోడీ ఇవాళ దేశ ప్రధాని కాగలిగాడు అనే డైమెన్షన్ను ముందుకు పెట్టారు. చాయ్ పై చర్చ ఆధారంగా ఒక చాలా ఫ్రీ స్పేసెస్ అండ్ ఇన్ఫార్మల్ స్పేసెస్లో ఏదో ప్రధానంగా ఒక హాల్లో మీటింగ్ పెట్టడం కాకుండా ఓ టీ స్టాల్లో కూర్చొని గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పడము, ప్రశ్నలు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టడము, ఇదంతా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో నడిచింది. ఇప్పుడు తాజాగా 2024 ఎలక్షన్స్కు చాయ్ పై చర్చ మరి దానికి సబ్స్టిట్యూట్గానా లేదా సప్లిమెంటరీగా తెలియదు, కానీ కాఫీ పై చర్చ మొదలు పెడుతున్నారు. సో కాఫీ తాగుతూ యూత్తో చర్చ జరపాలని, అంటే కాఫీ మగ్ దానిపైన నరేంద్ర మోడీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఉన్న కాఫీ మగ్లో అందరూ కాఫీ తాగుతూ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అని చర్చ పెడతారు చర్చ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ ట్రాన్సిషన్ అంటే, ఈ కాఫీపై చర్చలో ప్రధానంగా యంగ్ ఓటర్ను, న్యూ ఫస్ట్ టైం ఓటర్లను, న్యూ ఓటర్లను అట్రాక్ట్ చేయాలని. మనందరికీ తెలిసి ఈ ఫుడ్ హ్యాబిట్స్ రోజు రోజుకు మార్పు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కూడా చూడండి, ఎల్డర్ పాపులేషను టీకి ఎక్కువగా అట్రాక్ట్ అయితే యంగర్ పాపులేషన్ స్టార్బక్ కల్చర్ ఇవన్నీ వచ్చాక కాఫీకి బాగా అలవాటు అవుతున్నారు. అందువల్ల కాఫీ పెనట్రేషన్, అంటే కాఫీ తాగే పెద్దవాళ్ళు ఉండొచ్చు, టీ తాగే యూత్ ఉండొచ్చు, కానీ రిలేటివ్లీ స్పీకింగ్ కాఫీ పెనట్రేషన్ అనేది యంగర్ సెగ్మెంట్లో ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ డైమెన్షన్ను గుర్తించి కన్జంప్షన్ బిహేవియర్లో, డెమోగ్రఫీలో వస్తున్న చేంజ్ను బీజేపీ గుర్తించి యంగ్ ఓటరు, న్యూ ఓటర్ను అట్రాక్ట్ చేయడానికి కాఫీ పైన చర్చ మొదలుపెట్టారు. సో దీంట్లో భాగంగా ఒక్కొక్క దగ్గర 150 to 200 పీపుల్స్ని పిలిచి కాఫీ షాపుల్లో, గార్డెన్స్లో, ఓపెన్ స్పేస్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని చర్చ పెట్టడం. దీంట్లో ఎంటర్ప్రెన్యూర్స్ను, ఆర్టిస్టులను, కొంత రాజకీయాలకు సంబంధం లేని వారిని కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నమో చౌపాలని, చౌపాలంటే మన తెలుగులో రచ్చబండ లాంటిది. సో అక్కడ గ్రామాల్లో రచ్చబండ లాంటి కార్యక్రమాలు పెట్టి, అక్కడ కాఫీ ఉండదు ఎందుకంటే గ్రామాల్లో కాఫీ కన్సంప్షన్ అలా అంత లేదు కనుక, సో అక్కడ రచ్చబండ దగ్గర చర్చ పెట్టాలి అని బీజేపీ ఆలోచన. దీనికి తోడు నమో సంవాద్ అనే పేరిట నమో చౌపాల్ లాగా నమో సంవాద్ బీజేపీ ఆర్గనైజేషన్లో ఒక 5-6 బూతులు కలిపి శక్తి కేంద్రం అంటారు. సో ఒక్కొక్క బూత్లో 1000 మంది ఓటర్లు ఉంటారు. బీజేపీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో 5-6 బూతులకు కలిపితే ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ఆ శక్తి కేంద్రాలు వీరు ఈ నమో సంవాద్ అని ఒక ఓపెన్ స్పేస్లో కొన్ని వేల మందిని పిలిపించి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తోంది అనటానికి కారణం ఏంటంటే ఈ ఇన్నోవేషనే. అంటే సమాజంలో వస్తున్న మార్పులు, ఆఖరికి సమాజంలో వస్తున్న ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు, డెమోగ్రఫీలో వస్తున్న చేంజెస్, కన్జంప్షన్ బిహేవియర్లో వస్తున్న చేంజెస్ను కూడా తన క్యాంపెయిన్ స్ట్రాటజీలో బీజేపీ ఇంటగ్రేట్ చేసుకోగలుగుతుంది. నిరంతరం ఏదో ఒక కొత్తదనం, మళ్ళీ చాయ్పై చర్చ అంటే కొత్తదనం ఉండదు. పరీక్షపై చర్చ అని మోడీ పిల్లలతోని ఇంటరాక్ట్ అయ్యాడు. అది కూడా ఉద్దేశం ఏంటంటే యంగ్ ఓటర్ను కమ్యూనికేట్ కావడం. ఎందుకంటే యంగ్ ఓటర్ అని మన దేశంలో 18 సంవత్సరాలకు ఓటు హక్కు. యంగ్ ఓటర్ నాన్ కమిటల్గా ఉంటాడు, యంగ్ ఓటర్ ఎథికల్ ఓటర్గా ఉంటాడు, యంగ్ ఓటర్ కులము, మతము, డబ్బు వీటి ప్రభావాలకు రిలేటివ్గా దూరంగా ఉంటాడు, కొంతమేరకైనా దూరంగా ఉంటాడు. ఒక బలమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండరు. అందువల్ల ఆ యంగ్ ఓటర్లను టార్గెట్ చేయడంలో భాగంగానే మోడీ పరీక్షపై చర్చ అనే ఆస్పిరేషనల్ ఇండియన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు కాఫీతో చర్చ పెట్టడంలో కూడా
బీజేపీ ఆలోచన ఏంటంటే ఈ యంగ్ ఓటర్ న్యూ ఓటర్ని అట్రాక్ట్ చేయాలని.